అది అది కరెక్టే. అది కరెక్టే. నేను 4వ అధ్యాయం 31 శ్లోక గురించి అడుగుతున్నాను. ప్రభుజీ 31 శ్లోకం అదే గాని, అంటే ఆ 31 శ్లోకం ఏంటంటే, యజ్ఞాన్ని నిర్వహించకుండా ఎవరు కూడా నా ఉమ్. లోకాన్ని గాని నాకు చేరలేరన్నటువంటిది చెప్తున్నారు ప్రభుజీ. కృష్ణ ఏమంటాడంటే నాయం లోకోస్తి అయజ్ఞస్య కుతోన్య కురుసత్తమ అంటారు. ఇది మీరు వేరే వేరే భగవద్గీతలో చదివారనుకోండి, వేరే వేరే అంటే ఈ భగవద్గీత యథాతథం కాకుండా వేరే భగవద్గీతలో కనుక 4:31 చూస్తే ఇది ఈ శ్లోకం దానిలో కలిసిపోయి ఉంటుంది. కానీ శిల ప్రభుపాద వారు ఏం చేశారంటే ఇది చాలా ముఖ్యమైన శ్లోకం కాబట్టి దీన్ని విడదీశారనమాట. విడదీసి దీన్ని ఒక ప్రత్యేక శ్లోకంగా పెట్టారనమాట భగవద్గీత యథాతథంలో. ఎందుకంటే మనం ఎన్ని కర్మలు చేసినా ఏది చేసినా కూడా జీవితంలో సంతోషంగా ఉండడానికి మాత్రమే చేస్తాం. కానీ సంతోషంగా ఉండడానికి ప్రప్రథమంగా ఏం చేయాలనేటువంటి విషయం మాత్రం మనం మర్చిపోతుండే. ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం, ఎన్నో ఆ వేటి గురించో నేర్చుకుంటూ ఉంటాం అన్ని. ఆ కానీ సంతోషంగా ఉండడానికి ప్రథమంగా ఏం కావాలి అనే విషయాన్ని మర్చిపోతుంది. దాన్ని కృష్ణుడు ఆ, ఈ శ్లోకంలో చెప్తారనమాట. నాయం లోకోస్తి అయజ్ఞస్య కుతోన్య కురుసత్తమ. నాయన అర్జున, ఈ లోకంలో ఏదో ఒక యజ్ఞం చేయకుండా ఎవరు కూడా సంతోషంగా ఉండలేరు అని చెప్పి సారవంతమైనటువంటి మన జీవితంలో శ్రేయస్సు ఆనందదాయకంగా ఉండడానికి ఏం చెయ్యాలో అనేటువంటి విషయాన్ని మనకి కృష్ణుడు చెప్తారు. అంటే మనం ఏదో ఒక యజ్ఞాన్ని చేస్తూ చేస్తూ ఉంటే ప్రతినిత్యం కూడా అప్పుడు మనం ఆనందంగా ఉండగలుగుతామని కృష్ణ చెప్తారు. అది ముఖ్యమైనటువంటి శ్లోకం ఈ 4వ అధ్యాయంలో. చాలా అన్ని ముఖ్యమైనవి. ఇది ఇంకా 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 ముఖ్యమైనది అన్నమాట. ఈ రోజు మనము 5వ అధ్యాయం కర్మ సన్యాస యుగాలు, యాక్షన్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్, 5వ అధ్యాయాన్ని మనము మొదలు పెట్టుకోబోతున్నాము. మనకి భగవద్గీత మొదటి అధ్యాయంలో అర్జునుడు ఆ విషాద యోగం, అర్జునుడు తాను నేను యుద్ధం చేయలేను, నా బంధువులను చంపడాన్ని ఎందుకు చంపాలి అనేటువంటి విషాదంతో మొదలవుతుంది. 2వ అధ్యాయంలో కృష్ణుడు అర్జునుడిని నాయన ఆ 2వ అధ్యాయంలో అర్జునుడు కృష్ణుడిని గురువుగా స్వీకరిస్తాడు. స్వీకరించిన తర్వాత గురువు చేయవలసినటువంటి గురువు నిర్వర్తించవలసినటువంటి ముఖ్యమైనటువంటి కర్తవ్యాన్ని కృష్ణుడు మొదలు పెడతాడు. ఆయన ఎవరు, అర్జునుడు ఎవరు, అలాగే ఆ తను శరీరం కాదు ఆత్మ అని చెప్పి, అలాగే నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకున్న తర్వాత మనము ఇవంతా తను చేయవలసినటువంటి కర్తవ్యాల గురించి చెప్తాడు. ఆ కర్తవ్యాలు ఎలా నిర్వర్తించాలో చెప్తాడు. చెప్పిన తర్వాత బుద్ధి యోగ గురించి చెప్తారు. బుద్ధి యోగ గురించి చెప్పిన తర్వాత ఇలాగా ఎవరైతే కర్మలు ఆచరిస్తుంటారో వాళ్ళ జీవితం ఆనందదాయకమవుతుందని చివరిగా ముగిస్తారు 2వ అధ్యాయం. తర్వాత 3వ అధ్యాయంలో మనుష్య జన్మ ఎత్తిన తర్వాత ఎలాంటి కర్మలు చేయాలి, ఏ కర్మలు మనకి నిర్దేశించబడినాయి, యజ్ఞం గురించి, యజ్ఞ చక్రం గురించి ఉపదేశిస్తారు భగవంతుడు. ఎవరైతే ఆత్మ జ్ఞానంతో ఉంటారో వాళ్ళు ఈ యజ్ఞ చక్రంలో యజ్ఞాలు చేయకుండా వాళ్ళు యజ్ఞం చక్రం పాటించినట్టే అని చెప్తారు. చెప్పిన తర్వాత ఆ మన ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి, త్యాగభరితమైనటువంటి త్యాగం అనే బుద్ధితోటి కర్మలు ఆచరించేటప్పుడు ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి, అలాగే తాను కూడా భగవంతుడు కూడా ఈ సృష్టిలోకి అవతరించినప్పుడు ఆయన కూడా నేను కూడా కర్మలు చేస్తాను, నేను కూడా కర్మలకు అతీతం కాదు, నేను కూడా కర్మలు ఆచరిస్తూ ఉంటాను, ఎందుకంటే ఇతరులకి నేను కూడా ఆదర్శంగా ఉండాలని చెప్పి నేను కూడా కర్మలు ఆచరిస్తూ ఉంటానని చెప్పి ఈ కర్మలు ఆచరిస్తున్నప్పుడు, త్యాగబుద్ధితో కర్మలు ఆచరిస్తున్నప్పుడు మనకి ఎవరు శత్రువులు అనే విషయాన్ని కామేశ క్రోధేశ రజోగుణ సముద్భవ అని చెప్పి ఆ చెప్తారు. చెప్పిన తర్వాత 4వ అధ్యాయం మొదలుపెట్టి ఇప్పుడు మీరు అందరూ చెప్పినటువంటి విషయాలు చెప్తారు. అయితే ఇప్పుడు అర్జునుడికి ఈ 5వ అధ్యాయంలో ఒక గొప్ప ప్రశ్న వస్తుంది అనమాట. అంటే ఆ ప్రశ్నతోని ఈ అధ్యాయం మొదలవుతుంది. అర్జునుడికి వచ్చినటువంటి ప్రశ్న ఏంటి అంటే, కృష్ణ మనకి 3వ అధ్యాయంలో చెప్తారు యోగ సన్యస్త కర్మాణి అని చెప్పేసి. ఓకే, కర్మలు సన్యాస బుద్ధితోటి చెయ్యు అని చెప్పేసి కృష్ణ చెప్తారు. అయితే అర్జునుడికి 5వ అధ్యాయంలో ఆయనకు ఉద్భవించినటువంటి ప్రశ్న ఏంటి అంటే,
సన్యాసం కర్మాణం కృష్ణ పునర్యోగం శశంససి యశ్రేయ ఏతయోరేకం తన్మే బృహసి నిశ్చితాం. నాతో పాటు అందరూ చెప్పండి, మీ ప్లేసెస్ లో ఉంటూ మ్యూట్ లో ఉండి. సన్యాస కర్మ యోగశ్చ నిశ్రేయసః. సన్యాసం కర్మాణం కృష్ణ పునర్యోగం శశంససి యశ్రేయ ఏతయోరేకం తన్మే బృహసి నిశ్చితాం. అర్జునుడు చెప్తాడనమాట, అడుగుతాడు కృష్ణుణ్ణి, కృష్ణ సన్యాసము అలాగే కర్మయోగం ఈ రెండిట్లోకి ఏది గొప్పదైనటువంటిదో నాకు ఉపదేశించవలసింది అని చెప్పేసి కృష్ణుని అడుగుతాడు అర్జునుడు. అంటే సన్యాసం అంటే కర్మలు ఏం చెయ్యడు, అన్ని కర్మల్ని త్యజించేసేస్తాడు. కర్మయోగి ఏం చేస్తాడంటే కర్మల్ని ఆచరిస్తారు, భగవంతునికి ఆ కర్మ ఫలితాలని అర్పిస్తారు, త్యాగబుద్ధితోటి కర్మల్ని ఆచరిస్తాడు. ఈ ఇద్దరిలో సన్యాసిలోకి అలాగే ఈ కర్మయోగంలోకి ఎవరు గొప్ప, ఎలా ఉండడం గొప్ప అనేటువంటి ప్రశ్నతోటి ఈ అధ్యాయం మొదలవుతుంది. అప్పుడు కృష్ణ ఏం చెప్తాడంటే సన్యాస కర్మ యోగశ్చ నిశ్రేయసహకారుభో తాయోస్తు కర్మ సన్యాసాత్ కర్మ యోగో విశిష్యతే. నాయన అర్జున, సన్యాసము కర్మయోగము రెండు కూడా గొప్పవే, కానీ ఈ రెండిట్లోకెల్లా నేను దేని ప్రతిపాదిస్తానంటే కర్మయోగాన్ని ప్రతిపాదిస్తాను నాయన అర్జున అని కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. చెప్పిన తర్వాత కృష్ణ ఏమంటారంటే సన్యాసం కర్మాణ కర్మయోగో విశిష్యతే అని చెప్తాడు కదా. చెప్పిన తర్వాత ఏం చెప్తాడంటే అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తాడు. అయితే ఈ విషయాన్ని మనకు అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ నేను మీకు చెప్తానన్నమాట. అంటే కొందరు గొప్ప వ్యక్తుల యొక్క ఆ జీవితాన్ని నేను ఉదహరిస్తూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంటే ఈ రెండు కూడా గొప్ప విషయాలే, ఆ రెండిట్లో కల్లా రెండు గొప్ప విషయాల్లో ఏది ఇంకా ముఖ్యమైనటువంటిది ప్రస్తుతానికి అప్పుడు ఆ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో అర్జునుడు ఉన్నటువంటి సన్నివేశంలో ఆయనకి ఏది ముఖ్యమో దాన్ని కృష్ణుడు ప్రతిపాదిస్తున్నాడు. ఇప్పుడు అర్జునుడికే అని కాదు, మనం అందరం కూడా అర్జునుడు ఉన్నటువంటి స్థితిలోనే ఉన్నాం. ఎందుకంటే అర్జునుడు ఒక గృహస్థ, ఆయన ఒక క్షత్రియుడు, తన కర్తవ్యాన్ని ఆయన నిర్వర్తించాలి. మనం కూడా గృహస్థులము, మనం కూడా మనకున్నటువంటి బాధ్యతలు, మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి. సో ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సినప్పుడు మనము ఏది పాటిస్తే బాగుంటుంది అనేటువంటిది కృష్ణ చెప్తాడు అనమాట. నేయస నిత్య సన్యాసి యో నా ద్వేష్టి నా కాంక్షతి నిర్ద్వంద్వో కి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. ఎవరైతే జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేని గురించి కూడా ఆసక్తితో ఉండరు, అలాగే ఆ దేని గురించి కూడా వాళ్ళు ప్రయత్నం చేయరు. అంటే ఏది కూడా నాకు కావాలనే బుద్ధితోటి ఉండరు అనమాట. సమస్తాన్ని వాళ్ళు త్యజించేసేస్తారనమాట. ఈ కర్మయోగి అంటే ఎవరు, మరి జ్ఞానయోగి అంటే మన సన్యాసి అంటే ఎవరు అంటే మనకి మహాభారతంలో అద్భుతమైనటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళలో ఒకరు వ్యాస భగవానుడు, అలాగే ఒకరేమో భీష్మ పితామహ. వ్యాస భగవానుడు పరాశర మహర్షికి అలాగే సత్యవతి దేవికి సద్యోగర్భంలో జన్మించినటువంటి గొప్ప మహర్షి. ఆయన పుట్టిన వెంటనే తన తల్లిని దగ్గర అనుమతి తీసుకొని ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు తల్లికి ఒక వరం ఇచ్చాడు. ఏంటి అంటే తల్లి పుట్టిన వెంటనే అప్పుడే గర్భం దాల్చి వెంటనే కనిసింది అనమాట వ్యాస భగవాన్. ఆయన పుడుతూనే ఆయన ఒక యువకుడు లాగా జన్మించాడు. సో ఆయన తల్లి దగ్గర నుంచి సెలవు తీసుకొని, అమ్మా నేను తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నాను, నీకు ఎప్పుడైనా నాకు నా అవసరం ఉందని నీకు కనిపిస్తే నన్ను తలుచుకో, నన్ను స్మరించి నేను వెంటనే నీ దగ్గరకు వచ్చేస్తానని చెప్పి వ్యాసుడు చెప్తాడు. చెప్పిన తర్వాత ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఓసారి చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా కురువంశం అనేటువంటిది ఆగిపోతుంది. ఇంకా తర్వాత కురువంశంలో ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి ఎవరు ఉండరు. భీష్ముడు ఉంటాడు, కానీ ఆయన నేను రాజ్యాన్ని పరిపాలించను అనేటటువంటి ఒక ప్రతిజ్ఞ తీసుకుంటాడు. నేను ఈ రాజ్యానికి సేనాపతిగానే ఉంటాను, కానీ నేను పరిపాలించనని చెప్పేసి ఆయన ప్రతిజ్ఞ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఈ మళ్ళీ కురువంశాన్ని ఉత్పత్తి చేయడానికి ఈ సత్యవతి దేవి
వ్యాస భగవానుడిని మళ్ళీ స్మరిస్తుంది. స్మరించిన తర్వాత వ్యాస భగవానుడు వచ్చి వ్యాస భగవానుడి యొక్క అనుగ్రహం వల్ల ఆ అంబిక సో ఆ సత్యవతి దేవి యొక్క ఇద్దరు కోడళ్ళైనటువంటి వాళ్ళకి వ్యాస భగవానుడి ద్వారా సంతానోత్పత్తి కలుగుతుంది. ఆ తర్వాత ఇంకొక వాళ్ళ యొక్క దాసి ద్వారా వ్యాస భగవానుడి ద్వారా ఆ విదురుడు పుడతాడు. పాండురాజు అలాగే ధృతరాష్ట్రుడు విదురుడు ఈ ముగ్గురు సంతానం కలుగుతుంది. ఇప్పుడు ఈ ముగ్గురు మళ్ళీ కురు వంశాన్ని ఉత్పత్తి చేయడానికి ముందుకు తీసుకెళ్ళడానికి వీళ్ళు రెడీ అవుతారనమాట. అయితే వ్యాస భగవాన్ ఎప్పుడు కూడా తన తల్లి ఆజ్ఞ ఇచ్చింది కాబట్టి, తన తల్లి ఆజ్ఞాపించింది కాబట్టి ఆయన సంతానోత్పత్తి చేశాడు. కానీ ఎప్పుడు కూడా ఆయన కురువంశంలో కురు రాజ్య పరిపాలనలో ఆయన ఎప్పుడు కూడా జోక్యం చేసుకోలేదు. వీళ్ళు నా పిల్లలు ఎలా పరిపాలిస్తున్నారు ఏంటి, సమయానికి వచ్చి వాళ్ళకి సలహాలు ఇచ్చాడు, ఆపదలో ఉన్నప్పుడు కాపాడాడు. కానీ తాను ఎప్పుడు కూడా రాజ్యానికి అంటుకొని ఉండలేదు. ఆ రాజ్యం యొక్క వ్యవహారాల్లో ఆయన ఎప్పుడు కూడా తలదూర్చలేదు. కానీ భీష్ముడు చాలా గొప్ప వ్యక్తి. ఆయన శంతన మహారాజు అలాగే గంగకి పుట్టినటువంటి కుమారుడు. ఆయన గాంగేయుడు. భీష్ముడు తన తండ్రి గురించి, తన తండ్రి సంతోషం గురించి ఆయన ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని చెప్పేసి ఆయన ప్రతిజ్ఞ తీసుకున్నాడు. అసలుకి భీష్ముడు పరిపాలించాల్సినటువంటి రాజ్యం, కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ఈ ధృతరాష్ట్రుడు పాండురాజు వీళ్ళు రాజ్యాన్ని పరిపాలించాలని చెప్పి వాళ్ళ చేతిలో రాజ్యం పెట్టడం జరిగింది. భీష్ముడు ఆయన రాజ్యంలో ఉంటూ రాజ్యాన్ని చక్కగా సంరక్షిస్తూ ఉన్నాడు. కానీ ఆయన ఎప్పుడు కూడా పరిపాలించలేదు. కర్మలను ఆచరిస్తున్నాడు. దేని గురించి కర్మలను ఆచరిస్తున్నాడంటే ధర్మాన్ని నిలపడానికి కర్మాన్ని ఆచరిస్తున్నాడు ఆయన. ఇప్పుడు మన వ్యాస భగవానుడు ఉన్నాడు. ఆయన కర్మలు చేశారు, కానీ కర్మల్ని ఆయన త్యాగం చేసేశారు. నాకు సంబంధం లేదు, ఇంకా అయిపోయింది. నేను ఇప్పటికీ ఇప్పుడున్నటువంటి ఆపదలో వీళ్ళని ఆదుకోవడానికి నేను వీళ్ళకి సంతానోత్పత్తి కలిగించాను. ఆ తర్వాత నాకు ఇంకా వీళ్ళకి అవసరమైతే ఆపదలో ఉంటే వచ్చి నేను రక్షిస్తాను, కానీ వీళ్ళని ఎప్పుడు వెన్నంటే ఉంటూ ఈ రాజ్య వ్యవహారాల్లో నేను భాగం కాను అని చెప్పేసి ఆయన సన్యసించి వెళ్ళిపోయారు. కానీ భీష్ముడు మాత్రం ఆయన కూడా గొప్ప ప్రతిజ్ఞ చేసి కర్మల్ని ప్రతిజ్ఞ చేశాడు, త్యాగం చేశాడు. కానీ ఆయన మాత్రం కర్మల్ని ఆచరిస్తూనే ఉన్నారు. ఎందుకు అంటే ఆయన ఈ రాజ్యాన్ని సంరక్షిస్తానని ప్రతిజ్ఞ చేశారు. కాబట్టి కర్మ చేయాల్సింది. రాజ్యాన్ని పరిరక్షించాల్సి అంటే ఖచ్చితంగా శత్రురాజులతో యుద్ధం చేయాల్సిందే. ఆ రాజ్యంలో జరిగేటటువంటి విషయాలలో ఎంతవరకు న్యాయం ఉందనే దాన్ని విచారణ చేసి ఆయన చెప్పవలసిందే. అయితే వీళ్ళిద్దరిలో ఈ వ్యాస భగవానుడు అలాగే భీష్ముడు, వీళ్ళిద్దరిలో ఇప్పటికీ కూడా వ్యాస భగవానుడు ఉన్నారు. కానీ భీష్మ పితామహ ఎప్పుడైతే మనకు కురుక్షేత్ర యుద్ధం అయిపోయిందో, ఆ యుద్ధం అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయన శరీరాన్ని వదిలిపెట్టి భగవంతుడిలో సాయుధ్యముక్తి పొందారు ఆయన. ఇప్పుడు మీరు చెప్పండి, అంటే ఇద్దరు గొప్ప వాళ్ళే. ఒకరేమో కర్మల్ని సన్యసించారు, ఒకరేమో కర్మల్ని ఆచరిస్తూ భగవంతుడికి ధర్మానికి సహకరించడానికి ఆయన తోడ్పడ్డాడు. సో ఈ ఇద్దరిలో ఎవరు తొందరగా తరించారు మీరు చెప్పండి. ప్రభుజీ భీష్ముడు ప్రభుజీ. భీష్ముడు ప్రభుజీ. అంటే వ్యాస మహర్షి చిరంజీవిగా ఉండిపోయారు ప్రభుజీ. భీష్ముడేమో సాయుధ్యముక్తి పొందేస్తారు అన్నమాట. అయితే ఇప్పుడు కృష్ణుడు కూడా అర్జునుడికి, నాయన నువ్వు కర్మయోగి అవ్వవలసింది, కర్మయోగాన్ని పాటించాలి. ఎందుకంటే కర్మయోగము, భీష్ముడు జీవితం మొత్తం కర్మయోగాన్ని పాటించాడు. ఆయన కర్మయోగం మనల్ని ఎటువైపు తీసుకెళ్తుందంటే క్రమక్రమంగా భక్తి యోగం వైపు నడిపిస్తుంది.
భీష్ముడికి తెలుసు కృష్ణుడు ఎవరనే తెలుసు, కృష్ణుడు పాండవుల వైపు ఉన్నాడని తెలుసు, ఆ ఆ, కృష్ణుడిని జయించలేమని తెలుసు. కానీ భీష్ముడు పోరాడాడు, ఎందుకంటే ధర్మం. ఇప్పుడు భీష్ముడు కనుక ఆ, కౌరవుల వైపు ఉండకపోయి ఉంటే గనక వాళ్ళకి ధైర్యం ఉండేది కాదు యుద్ధం చేయాలని. భీష్ముడు కౌరవుల వైపు అంటే మరి కౌరవులు అధర్మంగా ఉన్నారు కదండి, వాళ్ళ వైపు ఎందుకు ఉండాలి అంటే భగవంతుడు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ప్రయోజనం ఏంటి, ఎందుకు అవతరించారు ద్వాపర యుగంలో, దుష్ట సంహారం చేయాలని చెప్పేసి. సాధ్యమైనంత మంది దుష్టులు ఒక చోటు ఉన్నారనుకోండి, ఆయనకి ఒకేసారి అందరినీ సంహరించే వీలుగా ఉంటుంది. ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేశారంటే సాధ్యమైనంత సాధ్యమైనంత మంది దుర్మార్గుల్ని వాళ్ళు కూడగట్టారనమాట. కూడగట్టి యుద్ధానికి వచ్చారు. అయితే వీళ్ళకి భీష్ముడు గొప్ప ధైర్యం. అందుకే మొట్టమొదట ఈ కురు సైన్యానికి సేనాధిపతి ఎవరంటే భీష్ముడు. ఆయన ధైర్యాన్ని చూసుకొని అందుకే దుర్యోధనుడు యుద్ధరంగం మొదలయ్యే ముందు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళి వాళ్ళ వైపు పాండవుల వైపు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా సరే, ఓ ద్రోణాచార్య మన వైపు భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిం జయ అశ్వత్థామ వికర్ణాచ సోమదత్తిస్తతైవచ అని చెప్తాడు. వాళ్ళ వైపు ఎవరున్నా పర్వాలేదు నాయన ఆచార్య, మన వైపు మాత్రం మీరున్నారు, భీష్ముడు ఉన్నారు. సో దుర్యోధను యొక్క గొప్ప ధైర్యం యుద్ధం మొదలు పెట్టడానికి, యుద్ధరంగంలోకి రావడానికంటే భీష్ముడు, ద్రోణాచార్య వీళ్ళు గనక ప్రాణాలతో ఉండి ఉంటే ఖచ్చితంగా పాండవులు యుద్ధాన్ని గెలిచేవారు కాదు. అందుగురించనే భగవంతుడు చాలా చాకచక్యంగా తెలివిగా వాళ్ళని ఎలా సంహరించాలో పాండవులకి బోధించారు. ఒక సమయంలో భీష్ముడితో యుద్ధం చేసి ఆయన్ని చంపడం చాలా చాలా ఇబ్బంది అయిపోయింది, చాలా చాలా కష్టమైనటువంటి పని అయిపోయింది. అప్పుడు పాండవులు కృష్ణుడిని అడుగుతారనమాట, అయ్యా భీష్ముడు ఇట్లా విజృంభించి యుద్ధం చేస్తుంటే మేము ఎట్లా యుద్ధం చేయాలి, మా వల్ల అవ్వట్లేదు అని చెప్తే అప్పుడు కృష్ణుడు అంటాడు, మీరే వెళ్ళి అడిగండి భీష్ముడు అంటే. అప్పుడు భీష్ముడు తన మరణం యొక్క రహస్యం చెప్తాడు. నేను నా చేతిలో ధనస్సు ఉన్నంత కాలం నన్ను ఎవరు చంపలేరు, నేను ధనస్సు పక్కన పెడితేనే నన్ను చంపగలరు. కాబట్టి మీరు నిరాయుధులతోటి మీరు అలాగే ఎవరైనా స్త్రీ గనక యుద్ధరంగంలోకి వస్తే గనక నేను యుద్ధం చేయను అని చెప్తాడు. చెప్పగానే అప్పుడు భీష్ముడు ఏమంటాడంటే, మీరు స్త్రీని మాత్రం యుద్ధరంగంలోకి తీసుకురాలేరు, కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి ఒకటే ఒక ఆప్షన్ ఏంటి అంటే శిఖండి మీ దగ్గర ఉన్నాడు, సో శిఖండి మీ రథం ముందు నిలబెడితే నేను ఆయుధాన్ని వదిలేసిన తర్వాత మీరు నన్ను సంహరించండి అని చెప్తాడు. చెప్పగానే అప్పుడు భీష్ముడు చెప్పినట్టే వాళ్ళు చేస్తారు. చేసిన తర్వాత భీష్ముడు తన ధనుస్సుని పక్కన పెట్టేస్తాడు శిఖండిని చూడగానే. అప్పుడు అర్జునుడు బాణ పరంపరని భీష్ముడి మీదకి వదిలిపెట్టేస్తాడు. వదిలిపెట్టిన తర్వాత కూడా భీష్ముడు చనిపోడు, అలాగే బాణ పరంపరతో కింద పడిపోయి ఉంటాడు అన్నమాట. కింద పడిపోయి ఉండి తాను ఎప్పుడైతే మరణించాలనుకున్న గడియల గురించి ఎదురు చూస్తూ తన శరీరాన్ని భగవంతుని సాక్షాత్కారం చేస్తూ ఆయన భగవంతుని స్తుతిస్తూ 1000 నామాలతో విష్ణు సహస్రనామాన్ని స్తుతిస్తూ ఆయన శరీరాన్ని వదిలిపెట్టింది. అంత్యకాలంలో భగవన్ నామస్మరణ చేస్తూ ఆయన శరీరాన్ని వదిలిపెట్టారు. ఇలాగ తన జీవితం మొత్తం కూడా ఆయన గొప్ప కర్మలను ఆచరించారు, కానీ అవి కేవలం ధర్మాన్ని నిలపడానికి మాత్రమే, భగవంతునికి అర్పణ పూర్వకంగానే ఆయన ఆచరించారు. ఇప్పుడు కృష్ణుడు కూడా అర్జునుడిని అదే విధంగా నువ్వు కూడా కర్మయోగాన్ని చెయ్యి అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు. ఇంకా ఈ అధ్యాయంలో ముందు కర్మయోగ యొక్క గొప్పతనాన్ని అని చెప్తారు. అయితే కర్మయోగి అయినా కర్మల్ని సన్యాసించే వ్యక్తి అయినా కూడా ఇద్దరు కూడా ఒకే రకమైనటువంటి బుద్ధితోటి ఉంటారు, కానీ ఒకరు మాత్రం కర్మల్ని ఆచరించరు, ఒకరు మాత్రం కర్మల్ని ఆచరిస్తూ దాన్ని భగవంతునికి అర్పణపూర్వకంగా కర్మల్ని ఆచరిస్తారనమాట.
ఎందుకంటే ఖచ్చితంగా భగవంతుడు మనకి 3వ అధ్యాయంలో ఏం చెప్తారంటే శరీరాన్ని నిలుపుకోవడానికైనా సరే కర్మ ఖచ్చితంగా చేయవలసిందే అని చెప్పి అర్జునుడు చెప్తారు. అందు గురించని కర్మ ఖచ్చితంగా చేయాల్సిందే. కర్మ చేయడంలోనే ఈ యొక్క సృష్టి ముందుకు వెళ్ళడం ఉంది. ఇప్పుడు ఒక గృహస్థున్నాడు అనుకోండి, గృహస్థు కర్మలు ఆచరిస్తూ ఉంటేనే మిగతా ఆశ్రమంలో ఉన్న వాళ్ళు బ్రహ్మచారి గాని, వానప్రస్థ గాని, సన్యాసి గాని వీళ్ళందరికీ కూడా ఆ ఆయన సహకరించగలడు. గృహస్థే గనుక కర్మలు ఆచరించకపోతే ఇంకా వీళ్ళందరికీ సహకరించేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఆ ఈ వర్ణాశ్రమ ధర్మం చక్కగా కొనసాగాలంటే ఖచ్చితంగా కర్మలు ఆచరించాల్సిందే అని కర్మయోగానికి ప్రాముఖ్యత ఇస్తూ మన కృష్ణుడు ఈ అధ్యాయం మొదలవుతుంది. మనకి 2, 1, 2, 3, 4, 5, 6 ఈ భగవద్గీతలోని మొట్టమొదటి 6 అధ్యాయాలు ఏవైతున్నాయో ఈ కర్మకి పెద్ద ప్రాతిపదికన ఇస్తాయి. అసలు కర్మలు ఎందుకు చేయాలి, అలాగే ఏ కర్మలు చేయాలి, చేసేటప్పుడు ఏ బుద్ధితో చెయ్యాలి, వాటిల్లో ఏది గొప్పది, ఉత్తమమైన జ్ఞాని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఎలాగా ఉంటుంది జ్ఞాని స్థితి, ఈ విషయాల్ని మనకి మొదటి 6 అధ్యాయాల్లో చెప్పడం జరిగింది. అందు గురించి మొదటి 6 అధ్యాయాలు కర్మయోగం గురించి ప్రతిపాదిస్తాయి. ఎందుకంటే మెల్లమెల్లగా కర్మయోగం ఆచరిస్తూ ఉంటే అది క్రమంగా భక్తి యోగం వైపు మనల్ని తీసుకెళ్తుంది. తర్వాత 7 నుంచి మళ్ళీ 12వ అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి భక్తి యోగాన్ని ప్రతిపాదిస్తాయి. భగవద్భక్తిలో ఎలా ముందుకు వెళ్ళాలి అనుకోండి, భగవంతుని ఎలా భక్తి చేయాలనేటువంటి విషయాన్ని, గొప్ప గొప్ప విషయాన్ని మనకి 7 నుండి మళ్ళీ 12వ అధ్యాయం వరకు ఉంటుంది. తర్వాత 13 నుండి మళ్ళీ 18 మళ్ళీ జ్ఞాన యోగం ఉంటుంది. అయితే అది అలాగా కర్మయోగాన్ని ఈ అధ్యాయంలో కృష్ణుడు అర్జునుడికి ప్రతిపాదిస్తాడనమాట. అలాగే ఈ అధ్యాయానికి చాలా చాలా గొప్పతనం ఉంది. ఒకసారి పింగళుడు అనే ఒక బ్రాహ్మణుడు ఆయన బ్రాహ్మణుడు చేయవలసినటువంటి అన్ని వేదాభ్యాసము అలాగే వివిధ కర్మల్ని ఎలా చేయాలి ఇవన్నిటి గురించి కూడా ఆయన నేర్చుకున్నాడు కానీ ఆయన బ్రాహ్మణత్వాన్ని వదిలిపెట్టేసి మన నాట్యంలో శిక్షణ పొందాడు అనమాట. అంటే ఆయనకి ఈ సంగీతము, నాట్యం అంటే చాలా చాలా ఇష్టం. సంగీతం నేర్చుకొని నాట్యంలో శిక్షణ పొంది ఆయన సంగీతం నేర్పిస్తూ, నాట్యాన్ని నేర్పిస్తూ ఆయన జీవిస్తూ ఉండేవాడు. అయితే ఈయన యొక్క గొప్పతనాన్ని, ఈయన నాట్యం యొక్క ప్రదర్శన చూసి ఒక రాజు చాలా ఆయనకు ముచ్చటేసి ఈయనని తన ఆస్థానంలో పెట్టుకున్న తర్వాత ఏం జరుగుతుంది, రాజు యొక్క అండ దొరికిందని చెప్పేసి ఈయన విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటాడు అనమాట. ఆ రాజ మందిరంలో ఉన్నటువంటి వేరే స్త్రీలతో సంబంధం పెట్టుకొని, అలాగే రాజుకి ఇతరుల మీద చాడీలు చెప్తూ రాజుకి చాలా చాలా దగ్గర అవుతుంటాడు. ఇతనిలాగే తన భార్య కూడా సత్ప్రవర్తనతో ఉన్నటువంటి స్త్రీ కాదు. ఆవిడ కూడా వేరే పురుషులతో సంబంధం పెట్టుకొని ఆవిడ కూడా జీవిస్తుంటుంది. ఒకరోజు పింగళుడు తన భార్యని అడ్డుకుంటాడు. నువ్వు ఎందుకు వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుంటున్నావు అని చెప్పేసి భార్యకి భర్తకి ఇద్దరికి ఘర్షణ జరుగుతుంది. జరిగిన తర్వాత ఈ పింగళు యొక్క భార్య ఏం చేస్తుందంటే ఈ పింగళుడిని చంపేస్తుంది. చంపేసిన తర్వాత ఈ పింగళుడు మళ్ళీ వచ్చే జన్మలో గ్రద్దలాగా పుట్టడం జరుగుతుంది. అయితే కాలక్రమంలో ఈ పింగళుడి యొక్క భార్య కూడా శరీరాన్ని వదిలిపెట్టి ఆవిడ కూడా మళ్ళీ జన్మలో ఒక రామచిలుకలాగా పుట్టడం జరుగుతుంది. ఈ ఇద్దరు కూడా ఒక దండకారణ్యంలో జన్మిస్తారు. జన్మించిన తర్వాత ఓ రోజు ఈ రామచిలుకని ఈ గద్ద వెంటాడుతూ ఉంటుంది. గద్దకి ఆహారం ఆ రామచిలుకని తినేద్దామని చెప్పేసి గద్ద దాన్ని వెంబడిస్తూ ఉంటుంది. వెంబడిస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే అలా ఇద్దరికి జాతి వైరం, అలాగే పూర్వజన్మలో కూడా ఇద్దరికి ఆ వైరం అలాగే కొనసాగుతూ వస్తుంది. అలాగా వెంబడిస్తూ ఉంటే ఇంకా రామచిలుక ఎగరలేక ఒక చోట ఒక చిన్న ఒక మనిషి యొక్క పుర్రె ఉంటుంది అనమాట. ఆ పుర్రెలో పడిపోతుంది. పడిపోగానే ఈ గ్రద్ద ఏం చేస్తుందంటే కింద పడిపోయింది కదా అని ఆ రామచిలుకని పట్టుకోవడానికి ఈ గ్రద్ద కూడా దాని మీద దాని గోలతో పట్టుకోబోతూ ఉంటే దూరం నుండి ఒక బోయేవాడు బాణాన్ని వదిలిపెట్టగానే
ఈ గ్రద్ద అలాగే రామచిలుక రెండు కూడా శరీరాన్ని వదిలిపెట్టి దివ్యమైనటువంటి శరీరాన్ని స్వీకరించి వాళ్ళు ఆ నరకలోకానికి వెళ్తారు. నరకలోకానికి వెళ్ళిన తర్వాత యముడు ముందు వీళ్ళు ప్రవేశపెట్టిన తర్వాత వీళ్ళిద్దరు కూడా ఎలాంటి పాపాలు అనుభవించాల్సినటువంటి అవసరం లేదు, వీళ్ళని ఉత్తమ లోకాలకు పంపించండి అని చెప్పేసి యముడు చెప్తాడు. చెప్పగానే ఆశ్చర్యం వేస్తుంది అందరికి. ఏంటి వీళ్ళకే ఆశ్చర్యం వేస్తుంది, మేము ఎంత పాపాలు వీళ్ళ ఏమేం పాపాలు చేస్తారో వీళ్ళకి చెప్తే అవి విని వీళ్ళే ఆశ్చర్యపోతారు. అన్ని పాపాల నుండి మేము ఎలా బయటపడ్డామని యముడిని అడిగితే అప్పుడు చెప్తారన్నమాట. ఏమంటారు మరి ఏమనంటే, మీరు మీ జాతి వైరాల కొద్దీ మిమ్మల్ని ఒకరినొకరు నిన్ను మీ భర్త నేను సంహరించడానికి నేను వెంబడించాడు, కానీ వెంబడిస్తూ ఏం జరిగిందంటే, ఒక గొప్ప మహర్షి తను ప్రతినిత్యం కూడా ఈ 5వ అధ్యాయాన్ని పారాయణ చేస్తూ ఉండేవాడు. ఆ పారాయణ చేస్తున్నటువంటి గొప్ప మహర్షి శరీరం వదిలిపెట్టిన తర్వాత అతని అస్థికులు ఒక నదిలో కలపడం జరిగింది. వాటిలో పుర్రె అలాగే మిగిలిపోయింది. దాంట్లో ఉన్నటువంటి నీళ్ళల్లో మీరు పడిపోవడం జరిగింది. పడిపోయిన తర్వాత ఆ పుణ్య జలాల వల్ల మీకు ఉత్తమ లోకాల గతి దక్కింది అని చెప్పి ఆ యమధర్మరాజు ఈ పింగళుడు అలాగే తన భార్యకి చెప్పడం జరుగుతుంది. అలాగా ఈ 5వ అధ్యాయాన్ని పారాయణ చేయడం, అభ్యాసం చేయడం వల్ల మనకు గొప్ప ఫలితం దక్కుతుంది అనమాట. సో దీంట్లో ఎక్కువగా కర్మయోగం గురించి ప్రతిపాదన జరుగుతుంది. అలాగే ఇంకా మున్ముందు ఈ అధ్యాయంలో ఒక జ్ఞాని అనేటువంటి వాడు ఎలా ఉండాలి, అలాగే ఏ విధమైనటువంటి బుద్ధితో ఉండాలి, అలాగే మనుషులకి సుఖము దుఃఖాలు అనేటువంటి ఎలా వస్తున్నాయి, భగవంతుడు కొందరికి పక్షపాతి అయి కొందరికి సుఖాలు, కొందరి యందు ఆయన ద్వేషం పెట్టుకొని కొందరు దుఃఖాలు ఇలా ఇస్తున్నారా, లేకపోతే ఎలా మనుషులకి సుఖ దుఃఖాలు వస్తున్నాయి. అలాగే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఈ అన్ని ఏవైతే మనం అనుభవిస్తున్నామో వాటి యొక్క నిజ స్వరూపం ఏంటి, అలాగే మనం ప్రతినిత్యం కూడా సంతోషంగా ఉండాలంటే ఏం తెలుసుకోవాలి అనే విషయాలు ఈ అధ్యాయంలో మనకి ముందు వస్తాయన్నమాట. సో అంత గొప్ప అధ్యాయం ఇది. సో హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. హరే కృష్ణ. సో ఒక ముఖ్యమైనటువంటి హరే కృష్ణ మాతాజీ. భీష్ముడు ఆ బాణాల మీద అలా ఎందుకు ప్రాణాలను ఎందుకు ప్రభుజీ అలా వదులుతారు? దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకు అంటే, ఒక కారణం ఏం చెప్తారంటే, ఆయన శరీరాన్ని వదిలిపెట్టే సమయానికి దక్షిణాయన పుణ్యకాలం అని చెప్పేసి ఉంటుంది. ఉత్తరాయణ పుణ్యకాలం ఇంకొద్ది రోజుల్లో మొదలవుతుంటే కొందరు ఏమంటారంటే అరే ఇంత గొప్ప మహాయోధుడు భీష్ముడు ఆయన దక్షిణాయనంలో శరీరం వదిలిపెట్టడమా అని చెప్పేసి అంటారంట. అప్పుడు ఆయన ఏం చెప్తారంట అంటే, లేదు ఇంకా శరీరం వదిలిపెట్టలేదు, నేను ఉత్తరాయణంలోనే శరీరాన్ని వదిలిపెడతానని చెప్పి ఆయన ఉత్తరాయణం వచ్చేంత వరకు ఆయన వెయిట్ చేసి శరీరాన్ని వదిలిపెడతారని చెప్తారు. అదొకతారు. అంటే దక్షిణాయనంలో శరీరాన్ని వదిలిపెట్టడం, ఉత్తరాయణం శరీరం వదిలిపెట్టడం ప్రాముఖ్యత ఏంటి అంటే, మనకి 6వ అధ్యాయంలో భగవంతుడు చెప్తాడు అనమాట. కృష్ణుడు ధూమో రాత్రి స్థితా కృష్ణ సెన్మాస దక్షిణాయనం తత్ర చాంద్రమాసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తితే శుక్ల కృష్ణే గతి హేతి. అంటే దక్షిణాయనంలో శరీరాన్ని వదిలిపెట్టిన వాళ్ళు మళ్ళీ తిరిగి పుట్టే అవకాశం ఉంటుంది. ఉత్తరాయణంలో శరీరాన్ని వదిలిపెట్టేవారు మళ్ళీ రారు, ఉత్తమ లోకాలకు వెళ్ళిపోతారని చెప్పి కృష్ణుడు చెప్తారు. కానీ భక్తులు మాత్రం దీనికి అతీతమైనటువంటి వాళ్ళు. ఈ ఏ కాలంలో వాళ్ళు శరీరం వదిలిపెట్టినా కూడా వాళ్ళు నా దగ్గరికి చేరుకుంటారని చెప్తారు. అయితే భీష్ముడు తనకి ఇచ్ఛా మరణం ఉంది కాబట్టి ఆయన కురుక్షేత్ర యుద్ధం అయిపోయేంత వరకు వెయిట్ చేసి అలాగే ఉత్తరాయణ కాలం సంభవించిన తర్వాత ఆయన శరీరాన్ని వదిలిపెడతారు. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. ఇప్పుడు ఈ చిలుక ఈ గ్రద్ద ఉన్నది కదా ప్రభుజీ, వాళ్ళు పూర్వజన్మలో ఏంటి ప్రభుజీ? వాళ్ళు ఎవరు అవతారం తీసుకున్నారు? వాళ్ళు భార్యాభర్తలు. అదే భార్యాభర్తలు అంటే నేమ్స్ ఏమైనా ఉన్నాయా ప్రభు? పింగళ, ఆయన భర్త పేరు పింగళ, భార్య పేరు అరుణ. ఓకే ప్రభు, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ఆవిడ పేరు ఏం ప్రభుజీ? అరుణ. చాలా బాగా చెప్పారు ప్రభుజీ. ఇప్పుడు మనము ఓరల్ గా 5వ అధ్యాయం చదివితే మనకు ఇట్లా భగవద్గీత 5వ అధ్యాయం చదివితే ఇట్లా అని ఎవరికైనా చెప్పడానికి కూడా ప్రభు విచిత్రమైన క్వశ్చన్లు వేస్తా ఉంటారు బయట.
మనము ఇట్లా ఒక స్టోరీ చెప్పి దీనివల్ల ఇది ఇంకా చాలా వీటిని బేస్ చేసుకొని చెప్పడం వల్ల తొందరగా ఇదైతుంది ప్రభు. చాలా బాగా చెప్పారు ప్రభు, మంచిగా వివరించారు. ఇన్ని రోజులు చదువుతున్నాం కానీ కొంచెం ఇట్లాంటివి తెలియకుంటే మనకు అంత ఇంట్రెస్ట్ రాదు ప్రభు. ఇట్లాంటి వాటి వల్ల మనం ఇంట్రెస్ట్ గా కూడా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. భగవద్గీత ప్రతి అధ్యాయానికి ఒక గొప్పతనం ఉంది. ఆ అధ్యాయం చదవడం వల్ల ఎలా తరిస్తారు మనుషులు అనేటువంటి గొప్ప ఆ పుణ్యం ఫలము ఏది అనేటువంటిది మనకి ఇప్పుడు పద్మపురాణాలు ప్రభు చెప్పారన్నమాట. ఒకరి బొక్కలు మనం అందులో కలిపినాం అని చెప్పి కదా, వాళ్ళు ఎవరు ప్రభు? ఒకసారి చెప్పండి. ఆయన ఒక సద్బ్రాహ్మణుడు అన్నమాట. ఆయన ఒక ఓకే. గొప్ప బ్రాహ్మణుడు. ఆయన జీవించినంత కాలం కూడా ఆయన 5వ అధ్యాయాన్ని పారాయణ చేస్తుంటారు అన్నమాట. ఒక ఓకే 2 నిమిషాలు ప్రభు. సమయం ఇవ్వండి. హరే కృష్ణ. ఇంకేమైనా ప్రశ్న ఉంటే 2 నిమిషాల తర్వాత తీసుకుంటాను. దయచేసి ఓకే లైన్లో ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. క్షమించాలి. అయితే మనకు ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే రేపు జూన్ 7వ తారీఖు నుండి భగవద్గీత 18 రోజుల కార్యక్రమం మొదలవుతుంది. సాయంత్రం 8 నుంచి 9 గంటలకి. అలాగే ఉదయం 11 గంటల నుంచి ఉదయం 10 నుంచి 11 వరకు మొదలవుతుంది అనమాట. సాధ్యమైనంత వాళ్ళకి మనకి ఆ పోస్టర్ షేర్ చేస్తారు శైలజ మాతాజీ. ఓకే.